వినుకొండపట్నం వెల్లటూరు రోడ్లోని హనుమాన్ నగర్ 1వ లైన్ సమీపంలో నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ ను వెంటనే తీసివేయాలని శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నివాసాల మధ్య మద్యం షాపులను ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల నివాసాలు ఉన్న ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్ కు ఎలా అనుమతులు ఇచ్చారని అధికారులను మహిళలు ప్రశ్నించారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ దేవర శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా బార్ అండ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తే తప్పకుండా తొలగిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. సిఐ హామీతో మహిళలు ఆందోళన విరమించారు. పల్నాడు జిల్లా వినుకొండ వెల్లటూరు రోడ్డు అంటే హనుమాన్ నగర్ ఫస్ట్ లైన్ అనమాట. ఇక్కడ హనుమాన్ నగర్ ఫస్ట్ లైన్ స్టార్ట్ అయ్యి నివాస గృహాలు, ఇవన్నీ నివాస గృహాలు. ఈ పక్కనే ఎస్టీ సాంఘిక హాస్టలు, దానిలో గురు పాఠశాల. అదేవిధంగా హనుమాన్ నగర్ పిల్లలందరూ కూడా ఇక్కడ స్కూల్ పిల్లలందరూ ఇక్కడే పాయింట్ అనమాట. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అందరూ కూడా ఇక్కడే, పొలాలపై మహిళలు అందరూ రోజుకు 1000 నుంచి 2000 మంది ఇక్కడే బస్సు, ఆటోలు, ట్రాక్టర్లు ఎక్కి పనులకు వెళ్ళే పరిస్థితి. అలాంటి జన నివాసంలో తీసుకొచ్చి వైన్ షాప్ పెట్టడం అంటే ఈ దుర్మార్గమైన విషయం. భారత కమ్యూనిస్ట్ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శిగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ప్యాకెట్ రాసేది ఆపండి. పొద్దుగూకులు 900 పని చేసుకొని వచ్చి 1000 రూపాయలు ఇక్కడే పెడుతున్నారు. మందు షాప్ పెడుతున్నారు, ప్యాకెట్ పెట్టారు. మందు షాప్ పెట్టారన్న చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పిల్లలు పనిచేసే వాళ్ళందరూ ఇటు ఇటు తిరుగుతా ఉంటారు. అక్కడ మాకు మళ్ళీ కిరాణా షాప్ ఉంది. ఏ అరగడ పడితే అరగడ తాగొస్తారు. ఆడవాళ్ళు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. తీసేయాలన్న మందు షాపు. మేము ఆడవాళ్ళం చాలా బాధపడుతున్నాము. కాకపోతే ఏదైనా కానీ పని జరిగిన తర్వాత మాట్లాడాలనుకున్నాం. అది ముందు కూడా మందు షాప్ అన్నారు, తర్వాత సిమెంట్ షాప్ ఇచ్చారు లీజ్ కి. ఆయన అద్దెకు ఆశపడి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. ఎందుకు చేస్తున్నారు? నిన్న సాయంత్రం ఓపెన్ చేసాము, చెప్పుకున్నాము. చెప్పుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయమ్మా, మీరు రామాకండి అన్నారు. ఇక్కడ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ పేరు ఉంటే అంటే ఇళ్ళ ముందు పెట్టాలి. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉంటే ఉండే పని లేదా? ఆ పెద్ద వాళ్ళే లోపల జనాలు, మేము జనాలు కాదా? ఈ రకంగా స్కూల్ ఎంత దూరం ఉంది సార్ చెప్పండి? చిన్నపిల్ల స్కూల్ సార్, అది గురుకుల పాఠశాల. అది ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ కు వ్యతిరేకంగా ఏదన్నా ఉన్నా గానీ మేము పర్మిషన్ ఇవ్వము. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు కనుక ప్రజలకు ఇబ్బంది కలిగించే పని ఏవి చేయము. ప్రొవిజన్ లైసెన్స్ మీద రన్ చేసుకుంటున్నాము. ఏదన్నా గుడి బడికి 100 మీటర్లు